सम्पूज्यमानं लसन्मन्दहास प्रभावत्रचिह्ना जलच्चञ्चलाचारुताटङ्ककर्णा जलच्चञ्चलाचारुताटङ्ककर्णा भजे शारदाम्बा भजस्रं वदम्बा भजे शारदाम्बा भजस्रं वदम्बा। నువ్వు ఇక్కడ పార్వతమ్మతో కూర్చుని నాట్యం చేస్తూ ఆనందించడం కాదు, భూమి మీద ఉన్న మా కష్టాలు చూడు, ధర్మాన్ని నమ్ముకున్న మంచిని గెలిపించు స్వామి. ఈ బిడ్డ మీద కనికరం చూపించు. నువ్వుంటే రా, కదలే రా. మేడం, అమెరికా తానా సభలకు వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారట కదా? అది చాలా పెద్ద ఈవెంట్ మేడం. ఇండస్ట్రీ నుంచి, పాలిటిక్స్ నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నో ప్రాబ్లం, పోస్ట్ పోన్ చేయి. ఇలా అడుగుతున్నందుకు మన్నించండి మేడం. మొదటిసారి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? మళ్ళీ 20 ఏళ్ల తర్వాత నేను వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అంటే మేడం? అవును, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. చెప్తారా? థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక వచ్చి నన్ను మోటివేట్ చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. ఆ రోజు నేను చేస్తానని బెదిరిస్తేనే గగన్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. ఇంకో 2 రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ తారా, మొత్తానికి అనుకున్నది సాధించావు. ఇదంతా మీ మమ్మీ వల్లే. అందుకే మీ మేలు నేను జీవితాంతం మర్చిపోలేను ఆంటీ. ఏంటమ్మా ఇవన్నీ? ఎవరు మీరు? అపూర్వ గారు పంపించారు మేడం. ఆంటీ, ఇవన్నీ ఎందుకు? నేనే పంపించాను. మీరా? అవన్నీ భూమి కోసం వాళ్ళ నాన్న కొన్నవి. ఏంటి? నీకు అమ్మలేదు. ఆ లోటు నీ ముఖంలో నాకెప్పుడూ కనిపించింది. నువ్వలా బాధపడకూడదు అనిపించింది. అందుకే ఆ చీరలు, నగలు అన్నీ నీకు పంపించాను. ఆంటీ, తారా, పెళ్లి రోజు నువ్వు ఆ చీరే కట్టుకోవాలి, ఆ నగలే పెట్టుకోవాలి. నా తరపున నీ పెళ్లికి అవి నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. నేను మీకు ఏమవుతానని? చెప్పానుగా, నువ్వు నా కూతురు లాంటిదనివని. భూమి కాదు, నువ్వే ఆ ఇంటి కోడలివ్వాలి. అదే నా కోరిక. భూమి ఆ చీరలో నిన్ను చూసిన క్షణం దాని గుండె పగలాలి. ఆ బట్టలు, ఆ నగలు, వీటితో ఆ గగన్గడి పక్కన కూర్చోవాలని కలలుగందా భూమి. రేపు ఇదే గెటప్లో అది నిన్ను చూస్తే దానికి పెళ్లి ఆపాలన్న ఆలోచన కంటే తన జీవితం పోయిందన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అదే నాకు కావాలి. ఆంటీ, ఇంత ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు. చెప్పానుగా, మీ అమ్మ అనుకో అని. మమ్మీ వన్స్ డిసైడ్ అయితే ఎవరినైనా తన వాళ్ళలాగే చూసుకుంటుంది తారా. తారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇళ్ళలకనే పండగ అయిపోదు.
భూమిని తక్కువ అంచనా వేకు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. నీ మెళ్ళో గగన్ తాళి కట్టే వరకు భూమి ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండు. భూమిని గగన్ దరిదాపుల్లో కూడా రానివ్వకు. ఓకే? నేను చూసుకుంటాను ఆంటీ. దాని నీడ కూడా గగన్ గారి మీద పడనివ్వను. గుడ్. ఉంటా. భూమి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికానమ్మా. నువ్వు గగన్ దగ్గరికి భూమి, మువ్వలు తెగిపోయి ఉన్నాయేంటి? భూమి, ఏమైందమ్మా? ఏమైందో చెప్పు. ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? అసలు ఏం జరిగింది? నేనుండగా నీ గెలుపు చూడటం అసాధ్యం. నేను కన్న కలలన్నీ, నా ఆశయాలన్నీ అపూర్వ పిన్ని నాశనం చేసేసింది. భూమి, ఎవరు ఎవరిని నాశనం చేయలేరమ్మా. ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళు ఓడిపోయినట్టుగా అనిపిస్తారు, కానీ వాళ్ళకి ఓటమి ఉండదమ్మా. ఆ అపూర్వ నిన్నేమీ చేయలేదు. చివరికి నువ్వే గెలుస్తావు భూమి. గెలుపా? అమ్మ బ్రతికుంటే గెలుపు ఉండేది మావయ్య. ఆమె ఆశయం కూడా నెరవేరేది. నేను కూడా ఇలా నిస్సహాయంగా ఉండేదాన్ని కాదు. మీ అమ్మేం చనిపోలేదు భూమి. నీ రూపంలో ఇంకా బతికే ఉంది. శోభాచంద్ర అంటే మనిషి కాదమ్మా, ఆశయం. భరతనాట్యం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలనే ఆరాటం. అలాంటి ఆశయానికి ఎప్పటికీ చావుండదమ్మా.